హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బిర్యానీ సెంటర్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదే తాడిపత్రి దమ్ బిర్యానీ. మన అనంతపూర్లో బిర్యానీ అంటే ఒక తాడిపత్రి దమ్ బిర్యానీకి ఒక స్పెషల్ ఉందండి. ఎందుకంటే ఇది తెలియని వాళ్ళు లేరు అనంతపూర్లో. ఈ ఈ ప్లేస్ వచ్చేసి మనకు లలిత కళా పరిషత్తు పక్కన సందులోనే ఈ తాడిపత్రి దమ్ బిర్యానీ ఉంటుంది. ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను చాలా సార్లు టేస్ట్ చేసి ఉన్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ బిర్యానీ సెంటర్లో దాదాపుగా అన్ని రకాల దమ్ బిర్యానీలు మనకు ఉన్నాయి. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, నాటుకోడి దమ్ బిర్యానీ, ఎగ్గు దమ్ బిర్యానీ, ఇలాగా అన్నీ కూడా దమ్ బిర్యానీలు ఉంటుంది. ఇక్కడ మనం కూర్చొని తినేదానికి కూడా మనకి ఇక్కడ మంచిగా అవైలబుల్ ఉంటుంది. చాలా మంచి క్వాంటిటీ కూడా, ఒక మనిషి తినలేనంత, అంటే బాగా తినే వాళ్ళైతే తినగలుగుతారు. కొంచెము తక్కువగా తినే వాళ్ళైతే ఫుల్ ప్లేట్ను కూడా తినలేకపోతారు. అంత క్వాంటిటీ ఇస్తారు. పీసులు కానీ చాలా బాగుంటుంది. రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ లోపల కూడా కూర్చొని తినొచ్చు. లోపల కూడా సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి పార్సిల్స్ చేస్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద క్వాంటిటీ మనకు పార్సిల్ అడిగినట్టున్నారు. చాలా ప్యాకెట్స్ కడుతున్నారు వీళ్ళు. దాదాపు అంటే 100-200 పైన ఏదో పార్సిల్ వచ్చినట్టుంది, ఆర్డర్ వచ్చినట్టుంది. అక్కడ అన్ని ప్యాక్ చేస్తున్నారు మొత్తము. అలాగే వీళ్ళంతా కూడా మంచిగా చాలా వర్క్ చేస్తున్నారు. పిల్లలంతా కూడా చాలా గ్రేట్ అండి. ఓకే, నేను అడిగితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ప్రతిదీ కూడా మంచిగా చూపించారు అందరూ కూడా. అలాగే ఇక్కడ మనకు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రైతా ఉంది, అలాగే గోంగూర అనేది మన బిర్యానీకి స్పెషల్ అనమాట. ఎందుకంటే టేస్ట్ వస్తుంది గోంగూర. ఇక్కడ ఏంటంటే మన అనంతపూర్లో గోంగూర వెరీ స్పెషల్ టేస్ట్ ఉంటుంది. అలాగే మనకు షేర్వా కూడా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడంతా వీళ్ళంతా కూడా చాలా మంచిగా సర్వ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. నేను అడిగాను, ఒక ప్లేట్లో పెట్టి ఇవ్వండి బిర్యానీ, మీరు ఎలా ఇస్తారు అని చెప్పి అడగడం జరిగింది. మొత్తం వాళ్ళు ఒక ప్లేట్లో పెట్టి ఇవ్వడం జరిగింది. నేను అడగంగానే పాపం తెచ్చిచ్చారు వాళ్ళు. అలాగే ఇక్కడ చూడండి పెరుగన్నం కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. మనకి చూడండి ఎలా ఇచ్చారు. బిర్యానీ రైస్, చికెన్ బిర్యానీ రైసు, రైతా, గోంగూర, పెరుగన్నం, అలాగే షేర్వా, నిమ్మకాయ, ఇలాగా అన్నీ కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అలాగా ఈ విధంగా ఇస్తారు. మొత్తం చూడండి చాలా మంచి, ఇక్కడ నీట్నెస్ కూడా చాలా బాగుందండి. చాలా నీట్గా పెట్టారు, చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక రోజు కాదండి, ఇది దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి హోటల్ ఇది. చాలా ఇక్కడ చూడండి ప్రైజెస్. ఎగ్ దమ్ బిర్యానీ వచ్చేసి 150, చికెన్ దమ్ బిర్యానీ 230, మటన్ బిర్యానీ మనకి ఇక్కడ 350 రూపాయలు. ఇలాగ బోన్లెస్ చికెన్ బిర్యానీ 270. ఈ విధంగా మనకు రేట్స్ ఉన్నాయి. చాలా మనం డబ్బు ఏదైతే పెడుతున్నామో దానికి తగ్గట్టుగా మనకి ఇక్కడ క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ ఉంటుంది, ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ చూడండి, నేను కిచెన్లోకి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి నాటుకోడి బిర్యానీ, ఇది ఫస్ట్ చూపించింది నాటుకోడి బిర్యానీ. చాలా పెద్ద ఆండాలండి ఇవన్నీ కూడా, చాలా పెద్దగా, దాదాపు 30-40 కేజీల పైన ఒక్కొక్క ఆండా వండుతారు. ఇది మామూలుగా చికెన్ దమ్ బిర్యానీ. అలాగే అక్కడ లాస్ట్ ఉంది షేర్వా మనకు బిర్యానీలో తినడానికి. అలాగే ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ, మటన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఈ విధంగా నాకు అన్నీ చూపించారండి. చాలా కోఆపరేట్ చేశారు. స్టాఫ్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.